ప్రపంచ దేశాలన్నీ భూతాపం, వాతావరణ మార్పులతో సతమతమవుతున్నాయి. సగటు మనిషి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ అనర్థాలన్నింటికీ వాయు కాలుష్యమే కారణం. అయితే మానవ నిర్మిత ఉద్గారాల కాలుష్యం, అడవి మంటలు వంటి వాటి వల్ల 1980 నుంచి 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా 13 కోట్లకు పైగా అకాల మరణాలు సంభవించాయని సింగపూర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. గడిచిన 40 ఏళ్లలో కర్బన ఉద్గారాలు, అడవుల్లో మంటలు వంటి సంఘటనలు పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలికొన్నాయి. ఎల్నినో, హిందూ మహాసముద్రం డైపోల్ వంటి వాతావరణ సంఘటనలు గాలిలో ఈ కాలుష్య కారకాలను పెంచాయని సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. వాహనం, పారిశ్రామిక ఉద్గారాలు, అలాగే మంటలు, దుమ్ము, తుఫాన్ల వంటి సహజ వనరుల నుండి పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అని పిలువబడే సూక్ష్మ కణాలు విడుదలవుతాయి. ఇవి మానవ ఆరోగ్యానికి ఎంతో హానికరం. వాటిని పీల్చినప్పుడు నేరుగా రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. వీటి కారణంగా సంక్రమించే రోగాలు నయం చేయలేనివిగా మారుతున్నాయి. దీంతో అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు అని నివేదికలో పేర్కొన్నారు. కాలుష్యం వల్ల కలిగే అసలైన సమస్య ఏమిటి అంటే దాని బారిన పడిన వ్యక్తుల ఆయుర్దాయం క్రమంగా తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాయు కాలుష్యంతో గుండెపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ తదితర వ్యాధులు మరింత ప్రాణాంతకంగా మారుతున్నాయి. వాయు కాలుష్యం దుష్ప్రభావాల కారణంగా చికిత్స పొందగలిగే వ్యాధులు నయం కావు. సింగపూర్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం PM 2.5 కారణంగా అత్యధిక మరణాలు ఆసియాలోనే సంభవించాయి. ఆసియాలో దాదాపు 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో కూడా అత్యధిక మరణాలు చైనా, భారతదేశంలోనే సంభవించాయి. భారతదేశం, చైనాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, జపాన్లలో కూడా ప్రజల అకాల మరణాలు పెద్ద ఎత్తున సంభవించాయని నివేదికలో వెల్లడైంది.